టీజర్ చూసిన తర్వాత ఒక ఇంపాక్ట్ అయితే కలిగింది, సినిమాకి వెళ్ళాలి. నీ బిడ్డ అగదాలో ఐక్యం కాబోతుంది. అసలు వర్డ్ ఏంటి అగద అనేది? అగద అనేది ఒక ఎంటిటీ పేరు ఇందులో, బట్ ఆ డెరైవ్ ఎక్కడి నుంచి అయ్యింది అనేది ఇట్లా బ్లడ్ తుడిచదా అది నాకు మీరు చెప్పండి. కాదు, క్యారెక్టర్ నచ్చితే చాలు చిన్నదైనా పెద్దదైనా చేసేస్తాం అనేది రెగ్యులర్ ఆన్సర్ కాదు, అదేం కాదు. కదా. ఒక్కొక్క సినిమాకు ఒక్క రీజన్ తో సైన్ చేశాను, బట్ ఏమైందంటే బయట ఇట్లా సరదాగా ఆకుతాగా అని ఉంటాడు, స్క్రీన్ ముందుకు వెళ్ళిన తర్వాత రాక్షసుడిలా తయారవుతాడు. ఏంటి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ సినిమాలో? అదే ఆ నేను చెప్పాలి, నువ్వు ఏం ఫేస్ చేసావా? చెప్పండి సార్, బట్టలు కట్టుకున్నాక మళ్ళీ టాయిలెట్ పోలేదా? కోవిడ్ హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు. చెప్పండి లిస్ట్. కోవిడ్ హీరోయిన్స్ ఉన్నారు. ఈవిడ కోవిడ్ హీరోయిన్. అదృష్టం అడ్డు తిరిగితే అరటి పండు తిన్న పన్నీర్ అది సరే నా పరిస్థితి. ఓకే, రకరకాలుగా ఉంది. ఇవాళ సినిమాకి వెళ్ళాలంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ నచ్చకపోతే ఆడియన్స్ని సినిమా థియేటర్ పుల్ చేయటం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయంలో మాత్రం అగద సక్సెస్ అయిందని చెప్పాలండి. ఎందుకంటే టీజర్ చూసిన తర్వాత ఒక ఇంపాక్ట్ అయితే కలిగింది, సినిమాకి వెళ్ళాలి అనేది. ఎందుకంటే ఈ రీసెంట్ డేస్లో టీజర్ చూసిన తర్వాతే చాలామంది ట్రైలర్ చూసిన తర్వాతే ఈ సినిమా థియేటర్లో చూడాలా లేకపోతే ఓటీటీలో చూడాలా అప్పుడే డిసైడ్ అయిపోతుంది. సో ఆ విధంగా అయితే అగద సక్సెస్ అయింది. అయితే విజువల్గా అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి, మేకింగ్ అయితే ఎరగదీశారు రాజు గారు. ఆయన జానర్ కాదస్తుంది అది. సో మనతో పాటు ఉన్నాడు శ్రవణ్ రెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పక్కల, అతని హిస్టరీ చాలా ఉంది, వికీపీడియా కొడితే ఇంత బాగా వస్తుంది. సరైన బ్రేక్ రావాలి, ఆ బ్రేకు నాకు తెలిసి అగదాతో వస్తుంది. సో ఇంకా తెలుగు అమ్మాయి ఒకటి కాదు, ఎంతో కష్టం. ఒక చిన్న సినిమా దగ్గర స్టార్ట్ అయింది. అందరూ ఆవిడతో మాట్లాడినప్పుడు తెలిసింది చదువుకునే వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వస్తారు అని. ఆయన డాక్టర్ అయ్యుండి సినిమాకి ఇండస్ట్రీకి వచ్చింది. ఇన్స్పిరేషను చాలామందికి చదువుకునే వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్తారు, చాలామంది వింటూ ఉంటాం. డాక్టర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చిందంటే ఆవిడ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో మనతో పాటు ఉన్నారు ఆవిడ. సార్ హాయ్ మ్యామ్. చాలామంది ఇన్స్పిరేషను. ఎందుకంటే ఇందాక కూడా మాట్లాడుకున్నాం, అల్లు అరవింద్ గారు ఎక్కడో ఒక మాట అన్నారు, మావాడు ఖాళీగా ఉన్నాడు సినిమా ఇండస్ట్రీకి తీసుకెళ్ళు, ఖాళీగా ఉంటే సినిమా ఇండస్ట్రీకి తీసుకెళ్ళాలని ఆయన సరదాగా అన్నారు. బట్ మీరు డాక్టర్ అయ్యి ఉండి ఇండస్ట్రీకి వచ్చారు, చాలామందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే డాక్టర్ చదివి చాలామంది ఉన్నారు, ఇదే కాదు చాలామంది ఉన్నారు, బట్ లేడీగా మీరు రావటం చాలా, మీకు అక్కడ గుడ్ జాబు చాలా బాగుంటుంది, కంఫర్ట్ జోను అద్భుతాలు ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నీ వదులుకొని ఒక డ్రీము కోసం రావటం అనేది ఇక్కడ సక్సెస్ వస్తుందో రాదో కూడా తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికోసం వెయిట్ చేయాలి 1000 కళ్ళతో. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. ఎందుకు అంత సాక్రిఫై ఎందుకు? అంత అద్భుతమైన లైఫ్ని వదిలిపెట్టుకు, మంచి లైఫ్ వదిలిపెట్టుకు. అంటే నేను అది కాన్షియస్గా తీసుకున్న, స్టార్ట్ చేసినప్పుడు కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అయితే కాదు. థియేటర్ చేస్తున్న ప్రాసెస్లో నాకు యాక్టింగ్ ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది తెలిసింది. అది బొమ్మరిల్లు సినిమాలో హాసిని అన్నట్టు, నా కాఫీ నచ్చదు అంటే తాగితేనేగా తెలుస్తుంది నచ్చుతుందో నచ్చదో అని అన్నట్టు. చేస్తున్న ప్రాసెస్లో నాకు తెలిసింది, యాక్టింగ్ నాకు యాక్చువల్లీ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంది అని నేను రియలైజ్ అయ్యా. మేబీ నేను థియేటర్ చేయకపోయి ఉండుంటే నాకు తెలిసేది కూడా కాదేమో. సో అనుకోకుండా నేను తెలుసుకున్న ట్రూత్ అది. ఎప్పుడండి షార్ట్ ఫిల్మ్స్ చేశారా లేకపోతే థియేటర్స్ అయిపోయిన తర్వాత చేశారా? యాక్చువల్లీ నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు మై బ్రదర్ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ డైరెక్టర్. మా అన్నయ్య హీ విల్ డైరెక్ట్ అ ఫిల్మ్ డౌన్ ద లైన్. మా అన్నయ్య షార్ట్ ఫిల్మ్స్ తీసే ఎక్స్పెరిమెంట్స్లో నేను గిన్నీ పిగ్ని. నేను హాలిడేస్కి ఇండియా వచ్చిన ప్రతిసారి పద షార్ట్ ఫిల్మ్ చేయి, నా స్టోరీకి యాక్ట్ చేయంటే నేను హాలిడేస్కి వచ్చిన ప్రతిసారి ఒక షార్ట్ ఫిల్మ్ చేసేదాన్ని. అలాగా 2012, 13, 14 మీరు నా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఉంటాయి. టైప్ కామాక్షి షార్ట్ ఫిల్మ్స్ అన్నీ వస్తాయి యూట్యూబ్లో. అప్పుడు కూడా నాకు ఏం లేదు యాక్టర్ అవ్వాలనేది, అప్పుడు లేదు. నేను మళ్ళీ వెళ్ళి చదువుకున్నాను, గ్రాడ్యుయేట్ అయ్యాను, అక్కడ ఇంటర్న్షిప్ చేశాను, వచ్చి వర్క్ చేశాను.
ఎప్పుడు లేదు నాకు. ఉమ్, ఏ రోజైతే నేను థియేటర్ స్టార్ట్ చేసి ట్రూలీ ఐ స్టార్టెడ్ అండర్‌స్టాండింగ్ దిస్ క్రాఫ్ట్. ఉమ్, దిస్ ఈజ్ నో ఆహ్, అంటే చాలామంది అంటారు, "అయ్యో! అంత నోబుల్ జాబ్ వదిలేసి మీరు ఇక్కడికొచ్చారు ఎందుకు? అవును. ఇదెందుకు చేస్తున్నారు?" అనేసి అంటారు గానీ, దిస్ ఈజ్ నాట్ ఎనీ లెస్ దెన్ ఎనీ అదర్ ప్రొఫెషన్. బీయింగ్ ఎన్ యాక్టర్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. అవును. అంటే ఆహ్, ప్రజలకు కనిపించే ఆ స్టార్డమ్, మేము వేసుకునే బట్టలు, వేసుకునే మేకప్, పాలిష్డ్‌గా రెడీ అయ్యి కూర్చొని మాట్లాడుతుంటే, వీళ్ళకి ఏముందిరా ఏసీ గదుల్లో కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు అవును. అనుకోవచ్చు. యెస్, డెఫినెట్లీ చాలా మందితో పోలిస్తే యాక్టింగ్ అనేది చాలా ప్రివిలేజ్డ్ జాబ్. Yes. బట్ దీనికుండే కష్టాలు దీనికి కూడా ఉన్నాయి. దేనికి ఉండాల్సింది దానికి ఉంటాయి అన్నట్టు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్ వెన్ యూ ప్రెజెంట్ ఎ క్యారెక్టర్. Hmm. మనకు మనసుకి నచ్చని ఒక పని చేస్తేనే మనకి ఒకలాంటి ఫీలింగ్ వస్తది రియల్ లైఫ్‌లో. Hmm. అంటే అర్థమయ్యేలా చెప్పాలి అంటే. అలాంటిది మేము కాని పర్సన్స్‌ని మేము ఓన్ చేసుకొని ఆ పాత్రలో సినిమా రిలీజ్ అయ్యే వరకు మేము బ్రతకాలి అంటే Hmm. అది ఎంత ఎమోషనల్ టర్మాయిల్ ఉంటుందో ఒక మనిషికి అనేది అది ఆడియన్స్ అర్థం చేసుకుంటే యాక్టింగ్‌ని, ఈ ప్రొఫెషన్‌ని, యాక్టర్స్‌ని చాలా కొత్తగా, రెస్పెక్టెడ్‌గా చూస్తారు. సూపర్ సో యాహ్! సూపర్. శ్రవణ్, ఎక్కడికి వెళ్ళిపోతావు, ఏమైపోతావు? మంగళవారంలో కనిపించావు, తర్వాత డర్టీ హెయిర్ చూసి ఫస్ట్ డర్టీ హెయిర్ చూసినప్పుడు చాలా మంది నీ మీద కోపం వచ్చింది. కొంత అమ్మాయిలకి ఏమో క్రష్ వచ్చింది. కోపం వరకు వచ్చింది. కొంతమంది ఉంటారు కదా, కోపం అబ్బాయిలు. ఉందా crush? పెళ్ళైన వాళ్ళకి ఉంటారు కదా, Okay, jealous. పెళ్ళైన వాళ్ళకి కోపం వస్తుంది. Okay. పెళ్ళికైన అమ్మాయిలకి ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కొంతమందికి, అనిపిస్తుంది. ఆ. మంగళవారం సపరేట్. Hmm. ఎక్కడికి వెళ్ళిపోతావు? మంచి ఆర్టిస్ట్వి, నువ్వు అందుబాటులో ఉండవా? నిన్ను కాంటాక్ట్ చేయాలంటే నీ మేనేజర్ పట్టుకోవాలా, ఎవరిని పట్టుకోవాలి? ఎందుకంటే చాలా మంది యాక్టింగ్ తెలియని వాళ్ళు కానీ, ఏదో కలర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు చల్తా ఆర్టిస్ట్ పోయి ఉండి నువ్వు కనిపించకపోతే ఎట్లా? Hmm. Nation wants to know, tell me. రాష్ట్రం నువ్వు కాన్షియస్ డెసిషన్ అయితే కాదు. ఏ ఆర్టిస్ట్ కైనా ఏ యాక్టర్ కైనా అఫ్ కోర్స్ ఇలాంటి గ్యాప్స్ ఇవ్వాలనేది ఎప్పుడు ఉండదు. చాలా మందికి తెలుసు. దీనికంటే ముందు హిందీలో చేశాను. Hmm. సో డర్టీ హరి రాజు గారు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినప్పటి నుంచి ఇక్కడే నేను ఉండడం కూడా ఇక్కడే ఉంటున్నాను. కొంతమంది బాంబేలో ఉంటున్నాను అనుకుంటున్నాను. మీరు హైదరాబాద్లో ఉంటారా? హైదరాబాద్లోనే ఉంటాను. Hmm. ఆఫ్టర్ మై ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో ఇక్కడే. Hmm. సో దాంట్లో ఏం లేదు. ఐ థింక్ టైమింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్ జెన్యున్గా చెప్పాలంటే జస్ట్ ఆ టైంలో ఉన్న ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కోవిడ్. నేను ఇందాక కూడా చాలా Okay, ఇంటర్వ్యూస్ అదే okay, చెప్తున్నాను. okay. కోవిడ్ అందరికి తాకింది. బట్ ఆ బ్రేక్ ఆ టైంలో వచ్చినప్పుడు మా ఇద్దరు గట్టిగా Next. తాకింది. ఇద్దరికి యాక్చువల్లీ ఆల్మోస్ట్ సేమ్ టైం అది. ప్రియురాలు ఏమిటి ఆవిడ కోవిడ్ లో హీరోయిన్ అయిపోయిందండి. ప్రియురాలు, పులిమేర, ఆవిడ కోవిడ్ లో విపరీతంగా చూసారు. ఆవిడ కోవిడ్ హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు. చెప్పండి లిస్ట్. కోవిడ్ హీరోయిన్స్ ఉన్నారు. ఈవిడ కోవిడ్ హీరోయిన్ ఇంకా ఇంకా ఉన్నారు. ఓకే ఓకే నాకు తెలియదు అలా ఉన్నారని. ఇలా కలిసి వచ్చింది. ఓకే ఓకే కోవిడ్ కొంతమంది కలిసి వస్తుంది. చూసారా? వచ్చేది. ఓకే. సో సైన్ చేశాక ఫిల్మ్స్ డెంట్ టేక్ ఆఫ్. మళ్ళీ గుడ్ okay. ప్రొడ్యూసర్స్ ఇన్ ద గేమ్ లో ఉన్న Hmm. క్రీమ్ ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్ అని అనొచ్చు. Hmm. అది స్టార్ట్ ఆ పరిస్థితులు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆ టైంలో థియేటర్స్ కొన్ని పరిస్థితుల వల్ల బంద్ చేయడము, అర్థం కాకపోవడము. సో ఇమీడియట్ డర్టీ హరి తర్వాత ఐ సైన్ కపుల్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ వారం 10 రోజులలోనే. Hmm. అండ్ సంథింగ్ నేను హ్యాపీగా సైన్ చేసిన ఫిల్మ్స్ మళ్ళీ. Oh. సో డిఫరెంట్ జానర్స్ మళ్ళీ. అది సంవత్సరం ఎలా గడిచిపోయిందో నాకు అర్థం కాలేదు ఆ వెయిటింగ్లో. ఐ థింక్ ఒక ఫిల్మ్ మంచిగా పర్ఫామ్ చేసినప్పుడు ఆ హీట్ అయిన మొమెంటం క్యాపిటలైజ్ అవుతూ కాలేదు నాకు. దెన్ కొంచెం గ్యాప్లో దెన్ మంగళవారం, దానివల్ల గ్యాప్స్ రావడం. ఎందుకంటే ఇప్పుడు మంగళవారం ముందే సైన్ చేశాను, అది ఫినిష్ చేసి అంత ఎడిట్ అయ్యి వచ్చేవరకు ఇంకో సంవత్సరం. సో అట్లా 2.5 ఏళ్ళు ఎగిరిపోయాయి. దాని తర్వాత దెన్ ఇప్పుడు అగధ. సో ఆ గ్యాప్స్ కాన్షియస్ అయితే కాదు నాకు తెలిసి. ఇప్పుడు అగధ తర్వాత ఇంకా గ్యాప్స్ రావు. నువ్వు చేసిన 3 సినిమాల్లో 2 రాజు గారివి, 3 రాజు గారు. మూడో మాట చెప్పాలి, మూడో రాజు గారిదే అజయ్ అతను కూడా భూపతి. రాజే. అది కూడా రాజే, అజయ్ భూపతి. నేను నెక్స్ట్ చేస్తున్న అతను కూడా రాజే. ఎవరు సార్ అదే? అతని పేరు కూడా తను కూడా రాజే. హాఫ్ ఫిల్మ్ షూట్ చేశాను ఆల్రెడీ. ఓకే ఓకే. సో అవుట్డోర్స్ కశ్మీర్ స్కెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ స్కెడ్యూల్ ఈ ప్రమోషన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను 4 సినిమాలు అంటే ఇది మూడోది, నెక్స్ట్ 4 అందరు రాజులే. రాజులే. రాజు fantasy అంటే అది. రాజుల ఫ్యాన్స్. వాళ్ళ ట్రీట్మెంట్ బాగుంటది కదా. ఉంటుంది, చాలా బాగుంటుంది. వర్క్ మాత్రం ఎర్రదీసేస్తారు. ఎట్లా అనిపిస్తుంది రాజు గారితో వర్క్ చేయటం?
ఈజ్ అ టఫ్ టాస్క్ మాస్టర్, Tough task ఏ కదా? డౌట్ లేదు. బట్ అలాగే ఉంటుంది, ఈజీ బిజినెస్ కాదు. Hmm. ఈజీ ఇంకా ముందు ఇంకా కాంపిటేటివ్ అయిపోయింది ఇప్పుడు Hmm. ప్రస్తుతానికి. సో అలాగే ఉండాలి. Hmm. మా యాజ్ యాక్టర్స్ మా జాబ్ అది. Hmm. యువర్ స్టైల్, యువర్ మేకింగ్ స్టైల్లో అడాప్ట్ కావడమే, దెన్ ఓన్లీ యూ క్యాన్ డూ డిఫరెంట్ రోల్స్. లేకుంటే అందరూ ఒకేలా ఉంటే మాత్రం అది రిపీట్ చేస్తూ ఉంటాం. Yes. రాజు గారితో ఒక స్టైల్ ఉంది, తనది ఒక పద్ధతి ఉంటుంది, Hmm. తనది ఒక ప్రాసెస్ ఉంటుంది. నాకు ఫస్ట్ ఫిల్మ్తో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, సెకండ్ ఫిల్మ్ నాకు ఒక రకంగా ఈజీగా ఉండే. సో ఈజ్ అ సీరియస్, తను పని చాలా సీరియస్ తీసుకుంటారు అండ్ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు మాతో కూడా. కాదు శ్రవణ్, నాకు చాలా మంది డైరెక్టర్స్ యంగ్స్టర్స్ వచ్చేస్తున్నారు. న్యూ ఏజ్ రైటింగ్ అంటారు, న్యూ ఏజ్ రైటింగ్ అంటే కొత్తగా తెస్తారు. జెన్జీ కిడ్స్కి సరిపోయే స్క్రిప్ట్లు అంటూ ఉంటారు. వీళ్ళు వచ్చేటప్పటికి తెలియదే ఉంది, 20s లో 80sలో హిట్లు ఇచ్చారు, పెద్ద లెగసీ ఉంది. వీళ్ళు అప్డేట్ అయ్యారా అంటే ఏం చెప్తారు? రాజుగారు లాంటి వాళ్ళు అప్డేటెడ్, డర్టీ హెయిర్తో మీకు అనిపించిందా? డర్టీ హెయిర్ అప్డేటెడ్, మీకు ఈ ట్రైలర్ టీజర్ అయితే ఏమన్నా విజువల్ వండర్. ఈ అనిపిస్తుందా? సినిమా విజువల్ వండర్. నేను చూసిన రెండు ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి అంటే తనకు నాకు యాజ్ పరిచయం అప్పటి నుంచి కన్సిస్టెంట్గా టచ్లో ఉంటాను కాబట్టి తనకి ఎప్పుడు ఏమవుతుంది అనేది ప్రతిదాని కళ్ళు పెట్టుకొని ఉంటాడు. తను నేర్చుకోవాలని, ఏం చేంజ్ అవుతుందని. విక్రమార్కుడులానైతే ఎంబడి పడుతుంది. మనం ఏమైనా మాట్లాడిన తనకి ఏమన్నా పనికి సంబంధించిందంటే తను చెవులు తిరిగిపోతాయి. ఓకే. వీళ్ళు ఏ విషయం అబ్జర్వ్, ప్రతి క్రియేటివ్ మనిషి అబ్జర్వేషనే ఫస్ట్ ఇంపార్టెంట్. తన చెవులు కళ్ళు ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. ఎందుకంటే ఏమవుతుంది, ఏం చేంజ్ అవుతుంది, ట్రెండ్ ఏంటిది, ట్రెండ్ ఏం కాదు, దాంట్లో కొత్తగా ఏం తీయాలనే తాపత్రయంతోనే ఉంటాడు. ఈవెన్ నౌ ఒక మూవీ రిలీజ్ అవుతుంది అంటే అది చిన్న హీరో మూవీయా పెద్ద హీరో మూవీయా కాదు, ఆయన రిలీజ్ డే మార్నింగ్ వచ్చి వెళ్ళిపోతారు. ఫస్ట్ షోకి వెళ్ళిపోయి చూసేసి ఏది నన్ను ఎంగేజ్ చేస్తుంది, ఏది నన్ను ఎంగేజ్ ఎందుకు అయితలేదు, చేయట్లేదు, ఎందుకు ఎందుకు చేయట్లేదు. అవ్వట్లేదు, ఇక్కడ ఎందుకు బోర్ అయ్యా, ఇక్కడ నాకు ఎందుకు నిద్ర వచ్చింది, అన్ని అనలైజ్ చేసుకొని వస్తారు ఆయన థియేటర్ మీద. నేను కూడా చేయను. ఐ ఫీల్ అషేమ్డ్ ఫర్ నాట్ డూయింగ్ దాట్. ఓకే. అగదా ఏంటి? అగదా అంటే ఏంటి? అగాధమా లేకపోతే అగాధంలో లాక్కెళ్తానంటే టీజర్ లేదో ఉంది. అసలు వర్డ్ ఏంటి అగదా అనేది? అగదా అనేది ఒక ఎంటిటీ పేరు ఇందులో. Hmm. బట్ ఆ డెరైవ్ ఎక్కడి నుంచి అయ్యింది అనేది నాకు కూడా తెలియదు. నాకు అనిపించింది అయితే అగాధం నుంచే డిరైవ్ అయ్యి ఉంటుంది. Hmm. అండ్ అగదా అంటే మీనింగ్ టాక్సిక్ అని అర్థం. టాక్సిక్. ఓకే. ఆ టాక్సిక్ అనుకుంటారు, వేరేలా చెప్పు. అంటే ఇన్ ఆయుర్వేద ఫారెన్సిక్ అండ్ టాక్సికాలజీ ఉంటుంది MBBS లో. ఆయుర్వేదం చదివే వాళ్ళకి, ఆయుర్వేదిక్ మెడిసిన్ చదివే వాళ్ళకి కూడా ఉంటుంది. అందులో టాక్సికాలజీ అగదా ఇస్ అ చాప్టర్. ఓకే. యా. మీకు 2 షాట్లు నాకు బాగా నచ్చినాయి. ఇట్లా బ్లడ్ తుడిచేదా అది నాకు అల్టిమేట్ షాట్, అల్టిమేట్. అల్టిమేట్ అదొకటి ఉంది. మీరు వెనకాల నుంచి పొడుస్తుందా? మీరేనా పొడిచేది? నేను తనే. అదేనా? Yeah. ఏంటి కాన్ఫ్లిక్ట్? నేనంటే చాలా ప్రేమ, వైల్డ్ ప్రేమ, యానిమల్ ప్రేమ. ఓకే. చిన్న లైన్ ఎట్లా ఉంటుంది? దెయ్యాలు ఉంటాయా, దేవుళ్ళు ఉంటారా, ఎట్లా? చిన్నదే, చిన్న లైన్ చెప్పండి. అంటే ఇందాక కూడా నేను మైథలాజికల్ టర్మ్స్ యూస్ చేసి చెప్తా ఉన్నాను కదా. మహిషాసుర మర్దిని ఆర్ కాళికా మాత వెన్ షీ కిల్డ్ నరకాసుర, దివాళీ వచ్చింది. సో అది ఏ జానరా అంటే ఏం చెప్తాము, అక్కడ సెలబ్రేషన్ ఉంది, హారర్ ఉంది, బ్లడ్ షెడ్ ఉంది, ఒక థ్రిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. మళ్ళీ శ్రవణం వెళ్ళానా? మళ్ళీ వెళ్ళానా మీరు? అది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. చెప్పండి. నేను దాన్ని అవునని కూడా చెప్పలేకపోతున్నా, కాదని కూడా చెప్పలేకపోతున్నా. ఇట్స్ ఒక రకరకాలుగా ఉంది రకరకాలుగా మాస్టర్. ఉంటాను. రకరకాలుగా. సో మొత్తం అటువంటి కమిట్ కాలేకపోతున్నా, ఎటువంటి కమిట్ కాలేకపోతున్నా. ఓకే. నాట్ బికాస్ స్టోరీలో నుంచి అది ఆపాలని కాదు, Yeah. బట్ ఉంది లేయర్స్. అది కూడా అందుకే ఆ ఛాలెంజ్ కూడా వాజ్ నాకు ఎక్సైటింగ్ ఉండే, చేయడానికి క్యారెక్టర్లో చాలా ఉండే నాకు. Yeah. సో యా. సినిమా ఎక్కడ నైట్ షూట్లే? 90% నైట్ షూట్లే కదా? క్వైట్ అలాట్. ఒక అబౌవ్ 50-60% అయితే నైట్ షూట్. 60% నైట్ షూట్స్. 50%, 60% 40 ఎప్పుడు వరకు ఎన్నింటి వరకు తీసేవాళ్ళు నైట్ షూట్లే? నైట్ ఇంకా నైట్ అంతా నైటే. నైటే మొదలు పెట్టామంటే మార్నింగ్ లైట్ కనిపించే వరకు. అదంతా నైటే ఇక. అంతే. అంటే నేను చాలా సీరియస్ గా ఏదో చెప్తున్నా అనుకున్నా. అచ్చా, చాలా అన్నారు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఎట్లా నమ్ముతారా శ్రవణ్? నువ్వు నమ్ముతావా దెయ్యాలు, భూతాలు వదిలేసి? ఎనర్జీస్ ని నమ్ముతాను సార్, డెఫినెట్ గా. ఇప్పుడు దాన్ని దయ్యం అని మనం విమర్శిస్తామో, లేకుంటే మనం ఏమన్నా పేరు పెట్టుకున్నాం కానీ వాళ్ళకి మనం దయ్యాలేమో మనకు తెలియదు. మనకు తెలియదు అది కానీ. సో ఉంటుందన్న ఎనర్జీని అయితే నేను డెఫినెట్గా బిలీవ్ చేస్తాను.
పెద్ద ధార్మికుడిని అయితే కాదు నేను, ఓకే ఓకే బట్ ఐ బిలీవ్ Okay. అదే అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఇంకా కూడా ఇంకో కోణం కూడా ఉండుంటుంది, మనకు తెలియని కోణం. హ్యూమన్ బీయింగ్ డిఫైన్ చేయలేదేమో ఇప్పటి వరకు అది. అది కూడా ఉండొచ్చు. తెలియదు ఇంకెన్ని ఎలిమెంట్స్ ఆర్ ఎన్ని లైక్ ఎక్స్ట్రా స్పీసెస్. ఏం తెలియదు మనకి. ఐ బిలీవ్ ఇట్. ఐ బిలీవ్ కి మోర్ సుపీరియర్ డిఫరెంట్ పవర్స్ అయితే ఉన్నాయి. అది మేబీ కుడ్ బి మోర్ దెన్ 1, 2, 3. అదైతే ఇప్పుడు ఈ ఫిల్మ్ చేసినానే కాదు, ఐ జెన్యున్లీ బిలీవ్ ఇట్. ఓకే దట్ ఈస్ సంథింగ్ మోర్ టు వాట్ మనం హ్యూమన్స్ కాకుండా, మన ఎగ్జిస్టెన్స్ కాకుండా. ఓకే ఏంటండి ఛాలెంజెస్ ఏంటి? ఎందుకంటే మీ కట్టు బొట్టు ఇప్పటివరకు ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు మీరు, చాలా డిఫరెంట్గా ఉంది. మెయిన్ లీడు నప్పానా చాలా బాగుంది, నప్పానా చాలా బాగుంది. ఆ కాస్ట్యూమ్స్ కానీ అవి కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఏంటి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి సినిమాలో? అదే ఆ నేను బిలీవబిలిటీ చెప్పాను, నువ్వు ఏం ఫేస్ చేసావా? చెప్పండి. ఒకసారి బట్టలు కట్టుకున్నాక మళ్ళీ టాయిలెట్ పోలేదా? ఎందుకంటే అది ఇప్పాలంటే షూట్ ఒక 40 minutes ఆగాలి. ఎందుకంటే ధోతి కట్టినట్లా తాతల్లా కట్టేశారు కదా. సో శిగున్ టాయిలెట్కి వెళ్ళాలంటే టాయిలెట్కి వెళ్ళలేకపోయాయి. Okay. అదైతే పక్క. ఇంకా మిగతా కష్టాలు నువ్వు చెప్పు. మిగతా కష్టాలు మీరు చెప్పండి. సో bringing the believability to the character was really tough. ఎందుకంటే కొంచెం అవే ఫ్రమ్ రియాలిటీ ఆర్ మనం రిలేటబిలిటీ కొంచెం అవే ఉంది. దాన్ని మళ్ళీ రిలేటబుల్ గా తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం ఇలా ఎవరైనా ఉంటారా అని కూడా అనిపించకూడదు. అవును. అంటే మనలానే ఉంది మామూలుగా అని కూడా అనిపించకూడదు. అలా అని మరీ అవేగా ఉండి జనాలకు అర్థం కానట్టు ఉండకూడదు. ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడం కొద్దిగా ఇనిషియల్ స్టేజెస్ లో కొద్దిగా టఫ్ అయింది. బట్ ద మోర్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఆ క్యారెక్టర్ నాలో పెరుగుతా వచ్చింది. ఫైట్స్ ఉంటాయి మీరు ఏమైనా చేస్తారా? దెయ్యాలతో కానీ శ్రవణ్తో కానీ అట్లా ఫైట్స్ అయితే ఉన్నాయి. మీ ఫైట్ సీక్వెన్స్ ఎవరితో చేస్తాం అనేది 14th నుంచి. ఉంటుంది ఫైట్ సీక్వెన్స్. ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఏం మనతోనే ఇక గొడవ ఎందుకు ఇక? అంతే కదా, ఏమంటే మనతోనే ఉంటాయి ఫైట్లు. ఫైట్ ఉంటుంది. ఉంటుంది, నీకు అర్థమైపోయి ఉంటుంది. టీజర్ లో కానీ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. Fight కొంచెం టీజర్ లో చూపించాం మనం. Okay. ఫైట్ అనేది ఏందని రెయిన్ లో ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అంటే మిస్టికల్ అనొచ్చా దాన్ని? అంతేనా? ఒక మిస్టికల్ పవర్, బట్ నార్మల్ ఫైట్ కూడా ఉంటుంది. దాంట్లో మిస్టికల్ పవర్స్ యూజ్ కూడా చేస్తారు. సో మిస్టికల్ ఏమంటారు తెలుగులో ఎగ్జాక్ట్గా? సార్ నెక్స్ట్ క్వశ్చన్. సరే పవర్స్ ఉన్నాయో లేవో అని మా ఊర్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్. ఆ అమ్మాయికి చదువు రాదు, ఏం చదువుకోలే పాపం. తను దేవంతులు ఇష్టానికి ఊర్లో వాళ్ళు ఎవరు వస్తుంటారు. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయి తెలుగు, ఇంగ్లీషు, హిందీ మాట్లాడు. ఇప్పటికి గుర్తున్నా, నా చిన్న ఏజ్లో జరిగింది. తన లోపు వెళ్ళినప్పుడు లోపల ఉన్నాం. ఓకే, ఇప్పటికీ నాకు గుర్తుంది. అదే రాజుగారు మేకింగ్ చేస్తున్నారు. నేను ఒడిస్సాలో ఎక్కడో చదివినప్పుడు దెయ్యాలు వదిలిచ్చే అమ్మాయిని చూశాను అని చెప్పినప్పుడు సర్ప్రైజింగ్ ఆ ఎలిమెంటే నాకు నచ్చింది. అదే క్యారెక్టర్ అగదాకి పెట్టాను. దాన్ని మన నేటివిటీకి Connect అడాప్ట్ చేసి మార్చారు. ఎట్లా ఉంటుంది? మీరేం దెయ్యాలు వదిలిస్తారా సినిమాలో? అంతే, ఆయనకి అంత గివ్ అవే ఇచ్చేసారుగా. ఆ. సో షీఈస్ అ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. Hmm. అంటే హూ హ్యాస్ బార్న్ విత్ సర్టన్ పవర్స్. సో ఆత్మల్ని దెయ్యాల్ని వదిలించే ఒక క్యారెక్టరే తినది. ఒక స్పిరిచువల్ ఆరా మెయింటైన్ చేస్తా ఉంటుంది మూవీ మొత్తంలో. వెన్ యూ సీ మహాదేవి ఆన్ ఫ్రేమ్, యూ నో షీ ఇస్ నాట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్. అది మీకు అర్థమవుతానే ఉంటుంది. క్యారవాన్ లో ఉన్నంత వరకు బాగానే మాట్లాడుకుంటాం మీ క్రూతో అందరితో. క్యారవాన్ దిగంగానే ఇక మహాదేవిలోకి రావాలి, అరుపులు ఉంటాయి, కేకలు ఉంటాయి. ప్రతిరోజు క్యారెక్టర్లకు దూరటం అనేది కష్టమైపోద్ది, ఏదో ఒక రోజు కష్టమైపోతుంది. ఎలా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్లో అన్ని డేస్ ఉండటం? అంటే ఒక్కసారి వెన్ యూ ట్యాప్ ఇన్ టు ది క్యారెక్టర్, ఎమోషనల్ లివింగ్ ఆఫ్ ది క్యారెక్టర్ అర్థమైతే అంత టఫ్ కాదు. బట్ నేను ఇనీషియల్గా ఈ క్యారెక్టర్లోకి రాకముందు దాన్ని అర్థం చేసుకునే ప్రాసెస్లో చాలా బుక్స్ చదివి, నోట్స్ చేసుకొని, డాక్యుమెంటరీస్ చూసి అవంతా చేసే టైంలో నేను ఇందాక కూడా చెప్తాను, నాకు చాలా సివియర్ హెడ్ ఏక్స్ వచ్చేసేవి. బికాస్ ఐ వాజ్ ఓవర్ రైటింగ్ మై థాట్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు నేను కామాక్షిగా ఒకటి నమ్ముతాను, ఒకలా బ్రతుకుతాను, కొంతమందిని కలుస్తాను, కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటాను. ఇప్పుడు మహాదేవి కూడా అదే ఇమాజినరీ క్యారెక్టర్ అయినా there is a backstory and everything which the director has given or I have built. ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవాలంటే నా ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్ని, నా బిలీఫ్స్ని, నా పర్సనాలిటీని సప్రెస్ చేసి దానిపైన నేను ఓవర్ రైట్ చేయాలి. ఇట్స్ లైక్ ఓవర్ రైటింగ్ అ కోడ్.
సో ఆ ప్రాసెస్లో నాకు Hmm. ఐ యూస్ టు హ్యావ్ సివియర్ హెడ్ ఏక్స్ అండ్ నా బ్రెయిన్కి నేను చాలా స్ట్రెయిన్ పెట్టేసాను. ఓ ఓకే సో మై మామ్ వాజ్ అట్ అ పాయింట్ లైక్ చేసే ప్రాసెస్ నువ్వు పిచ్చిదాన్ని అయిపోతున్నా. ఏం చేస్తాడు ఈ గ్యాప్ లో 2-3 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఏంటి రియల్ ఎస్టేట్ ఉంటుందా మనకన్నా ప్రాపర్టీస్ ఏం లేదు ఎట్లా బయట మాట్లాడుకుందా. ఎట్లా బాబు ఆస్తులు అంటే ఆస్తులు కానీ ఎట్లా లేదు సార్. ఫస్ట్ ఏంటంటే యాక్టర్ అయినప్పుడు ఇవన్నీ ఆలోచించలేవు. లక్ష్మీ సరస్వతి ఒక దగ్గర ఉండదు ఫస్ట్. రెండు ఉండవు. ఒక స్టేజ్ తర్వాత ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ జనరల్గా అది కో ఎగ్జిస్ట్ కాదు. Hmm. బట్ పని లేనప్పుడు పని గురించి వేటాడుతుంటాం. Hmm. ఏమవుతుంది అనేది ఒక కన్ను పెట్టి చూస్తావు. అండ్ లైక్ యూర్ ఆల్వేస్ ఆన్ ఇట్. ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకొని ట్రై చేస్తూ ఉంటావు ఉన్న పాసిబిలిటీస్లో. ఏ యాక్టర్ అయినా చేసేది ఫస్ట్ లేనప్పుడు పని ఎలా తెచ్చుకోవాలని ప్రయత్నంలో ఉంటాం కదా. ఒక్కొక్కసారి మనకు తెలుసు ఈ మార్కెట్ ఈ టైంలో ఏముంటుంది, మనం ఇప్పుడు ప్రయత్నం చేసి కూడా వేస్ట్ అని కూడా జస్ట్ అలా పచ్చి కొట్టేసుకొని ఇంట్లో పడుకుంటాము. ఫోన్లో వచ్చేది ఉంటే అవే వస్తాయి. ఎందుకు తెలుసు ఒకసారి మార్కెట్ ట్రెండ్స్ కొన్ని పరిస్థితుల వల్ల మనకు అర్థమవుతుంది. మూమెంట్ లేదు, ఉంటుంది కదా సర్వేయింగ్ మార్కెట్ డౌన్ ఉంటే మనకు అది ఎఫెక్ట్, అవన్నీ మనకు అర్థమవుతుంది. ఈ మధ్యలో సర్వేయింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. నువ్వు అప్పుడు ఒకటి చేసావు, మధ్యలో ఒకటి చేసావు, ఇప్పుడు ఒకటి మీరు నాకు ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, బాంబే పని చేశాను సార్ నేను. చేశారు బాంబేలో చేశారు. సో కొంచెం ఉన్నాయి గొప్ప ఆస్తులు కాదు కానీ పెట్టుకునేది పెట్టుకున్నారు. దాని కన్సిస్టెన్సీ దానికి ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్ టు బేసిక్ స్ట్రగుల్ ఏది ఉంటుంది ఎప్పుడైనా. సో లేదు అని అనను, బట్ మరీ ఏడు చేసేంత ప్రాబ్లం కూడా లేదు లైఫ్లో. మీరు యాక్చువల్ చాలా పెద్ద పెద్ద ఆకలి గురించి ఆలోచించే వాడి దగ్గర ఆస్తి ఆశయాలని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆర్టిస్ట్ ఫస్ట్ కడుపు నింపుకోవాలి సార్, అంతే. దాని తర్వాత ఆస్తుల గురించి ఆలోచించాలి. సరే మీరు అడుగుతారా ఎవరన్నా క్యారెక్టర్, లేకపోతే మనకు ఫోన్ వస్తేనే చేద్దామా? అలా ఏం లేదు. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు వెళ్ళాలి, అడగాలి. అలాంటి మనం థాట్ ప్రాసెస్ పెట్టుకుంటే ఇక్కడ ఎలా పని చేయగలుగుతాం? అడుగుతాను అఫ్ కోర్స్. ఒక్కొక్కసారి మెటీరియల్స్ కాదు, కొంతమందికి వాళ్ళకి ఏమి ఉండదు అక్కడ, కానీ మన మైండ్లో పెట్టుకుంటారు. అది మెటీరియల్స్ ఐటెంలో కూడా మనకు కూడా వెయిటింగ్ టైం నడుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళ చేతిలో కూడా ఉండదు. ఒక డైరెక్టర్కి ఉండొచ్చు, ప్రొడ్యూసర్ ఒప్పుకోకపోవచ్చు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒప్పుకోవచ్చు, సపోజ్ ప్లాట్ఫామ్ ఫిల్మ్ అయితే ప్లాట్ఫామ్ ఒప్పుకోకపోవచ్చు, ఏం తెలియదు మనకి. సో కానీ మనం వీళ్ళ కళ్ళల్లో ఉన్నామని తెలుసు. ప్లస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎవరి దగ్గర ఏమున్నాయి, కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ అయినా ప్లాట్ఫామ్స్ అయినా ఆ టైంలో ఏం చేయట్లేదు. మనం ఓన్లీ కలవగలుగుతాం, మళ్ళీ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎవరు ప్రస్తుతం ప్రాజెక్ట్స్ అనేది టేక్ ఓవర్ చేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ ప్రాసెస్లో బేసిక్గా ఏం చేస్తున్నాం అంటే ఇదే చేస్తాము. లేదా అంటే ఏమో క్రికెట్ ఆడుకుంటాము. ఏముంటుంది సార్. ఓకే, ఓ పక్కన హీరోయిన్గా చేస్తున్నారు, చాలా సినిమాలు హీరోయిన్గా చేశారు. తర్వాత చిన్న చిన్న రోల్స్, డెకాయిట్ లాంటి సినిమాలో చిన్న రోల్, తర్వాత మళ్ళీ హీరోయిన్. ఎందుకు ఇట్లా? ఒక నేను ఆన్సర్ చేయాలి, పొద్దున్న నుంచి అన్ని ఇచ్చిన కదా ఆన్సర్ నేను ఇచ్చేయాలా? నేను చెప్పేస్తా, చెప్పండి ఫస్ట్. వీళ్ళు ఏంటంటే నాకు కాదు, క్యారెక్టర్ నచ్చితే చాలు, చిన్నదైనా పెద్దదైనా చేసేస్తాం అనేది రెగ్యులర్ ఆన్సర్ కాదు. అదేం కాదు కదా. ఒక్కొక్క సినిమాకు ఒక్క రీజన్ తో సైన్ చేశాను. బట్ ఏమైందంటే నేను సైన్ చేసిన ఆర్డర్, రిలీజ్ అయిన ఆర్డర్ సేమ్ కాదు. ఇప్పుడు పొలిమేర 2 హిట్ అయిన తర్వాత నేను లైలా, డెకాయిట్ సైన్ చేశా. ఆ తర్వాత నవీన్ చంద్ర గారి ఫిలిం, ఆ తర్వాత రైల్వే కాలనీ సైన్ చేశా. కానీ రిలీజ్ ఏ ఆర్డర్ లో అయింది? అది అంటే అదేదో అంటారు కదా, అదృష్టం అడ్డు తిరిగితే అరటి పండు తిన్న పన్నీరు. అది సార్ నా పరిస్థితి. రకరకాలుగా ఉంది. ఓకే, ఫైనల్గా శ్రవణ్తో మంచి ఆర్టిస్ట్ అతను, మనకు ఆ సినిమాలో చెప్తా ఉంటాం, ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. ఎట్లా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎలా? నేను ఇందాక అంటున్నాను, ఈ మూవీ తర్వాత యుల్ గెట్ అన్ అవార్డ్ నాకు ఇచ్చేయవా. He is a fantastic actor. I was spellbound when I watching this film. What is this man? He's a beast in front of the screen. బయట ఇట్లా సరదాగా ఆకుతాగా అని ఉంటాడు, స్క్రీన్ ముందుకు వెళ్ళిన తర్వాత రాక్షసుడిలా తయారవుతాడు. I was jealous looking at his like ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు రాజుగారు శ్రవణ్ గారి. ఓకే శ్రవణ్, ఫైనల్గా సినిమా గురించి ఏం చెప్తాను? ఎందుకంటే ఇవాళ ట్రెండ్ మారిపోతుంది, మనం ఇందాక అనుకున్నది, తీసే మేకింగ్ స్టైల్ మారిపోతుంది. ఇప్పుడు సినిమా ట్రైలర్ నచ్చితే చాలు, ఈ సినిమా కొత్త ఆర్టిస్టులు ఉన్నారా, పాత ఆర్టిస్టులు ఉన్నారా చూడలేదు. ట్రైలర్ కనెక్ట్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా చూసేస్తున్నారు. సో అది పెద్ద ఆర్టిస్టులు బాగోలేదు అనుకోండి, పెద్ద ఆర్టిస్టులు కూడా చూడలేదు. మారిపోయింది, మొత్తం సినారియోనే మారిపోయింది. వాళ్ళ లాంగ్వేజ్
ఓటీటీలు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండీగా పట్టుకోవాలి అనుకుంటే నాకైతే మీ టీజర్ బాగా నచ్చింది. విజువల్ వండర్, విజువల్గా బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, మీ లుక్ బాగుంది, ఆయన లుక్ బాగుంది, ఆయన బేసిక్ మంచి ఆర్టిస్ట్, అన్నీ బాగున్నాయి. బట్ ఫోర్స్ ఏంటి అట్లా పోస్టర్ మీద కనిపించేటప్పటికి మీరు కానీ టికెట్ కొని వెళ్ళాలి, 150 రూపాయలు, అది ఫ్యామిలీ అనేప్పటికి 1000 రూపాయలు. ఎంతవరకు సస్టైన్ చేస్తారు, ఎంతవరకు పుల్ చేస్తారు అంటే ఏంటి చెప్తావా? చెప్పు. ఎక్స్పీరియన్స్ ఉంది ఇంట్లో, చెప్పు. చెప్పు. ఏ సార్, నేనైతే ఒకటే బిలీవ్ చేస్తాను, ఫిల్మ్ తీయడం ఒక ఎత్తు అయితే, మంచి ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ ఆన్ ఫ్లోర్ వెళ్ళడం ఒక ఎత్తు, దాని తర్వాత మంచిగా తీయడం ఒక ఎత్తు, ఎండ్ ప్రోడక్ట్ మంచిది. దాని తర్వాత దాన్ని రిలీజ్ చేయడం నిజంగానే ఇంకొక 2 ఎత్తులు. అది మాత్రం చేతిలో. ఇంకోటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, మనం ఎంత ప్రయత్నించినా కూడా కొన్ని ఫ్యాక్టర్స్, రిలీజ్ టైమ్ లేకుంటే ఆ గ్యాప్ అనేది, ఎక్కువ కాంపిటీషన్ లేకపోవడం, అవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. మంచి సినిమా ఎట్ ఎండ్ ఆఫ్ ఇట్ ఎలాగో యాక్సెప్ట్ చేస్తారు మనుషులు, దాంట్లో డౌట్ లేదు. ఈ ఫ్యాక్టర్స్ ఓన్లీ యాడ్ అవుతాయి. ఆ ఫ్యాక్టర్స్ కానీ దీనికి సపోర్ట్ చేస్తే, నా నమ్మకమైన, కామాక్షి నమ్మకమైన, రాజు గారి నమ్మకమైన, ఫిల్మ్లో దమ్ముంది, మంచి సినిమా తీసినాము, సినిమా ఎక్కుద్ది మనుషులకు అనే నమ్మకం అయితే ఉంది సార్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఇందా డర్టీ హెయిర్ గురించి మాట్లాడాము, తను కోవిడ్ టైంలో, కోవిడ్ బేబీ కదా ఈమె, సో ఒక్కొక్కసారి పాజిటివ్ అయితే, నెగిటివ్ అయితే. సో ఈ ఫ్యాక్టర్స్ అయితే మన చేతిలో లేని ఫ్యాక్టర్స్. అవి కొంచెమైనా అనుకూలంగా ఉంటే మాత్రం ఫిల్మ్ ఎక్కుద్ది, ఫిల్మ్ నడుస్తుంది అనేది అయితే కాన్ఫిడెన్స్ అయితే మేము చేసిన, దీనిలో పనిచేసిన వాళ్ళందరికీ నమ్మకం అయితే ఉంది. ఈవెన్ టెక్నికల్ టీమ్ కూడా ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్ గా ఉన్నాం. అండ్ ఐ థింక్ మీకు ఇప్పుడు స్టోరీ మొత్తం తెలియకపోయినా మీకు టీజర్ ఆకట్టుకుంది అంటే సమ్వేర్ ఒక లెవెల్ ఆఫ్ ఆనెస్టీ హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్ టు ది ఆడియన్స్, ద వ్యూవర్స్. ఇందులో ఏదో ఉంది అని మీకు అనిపించింది అంటే దాంట్లో ఎంతో ఎఫర్ట్ అండ్ ఆనెస్టీ పెట్టడం వల్లే అది ట్రాన్స్లేట్ అనిపిస్తుంది. ఇంకోటి ప్రమోషన్లలో కూడా రీచ్ కావాలి సార్, ఫిల్మ్ అనేది ఎప్పుడైనా రీచ్ కావాలి. ఒక్కొక్కసారి కొంచెం రీచ్ కావడం లేట్ అయినా నీకు విండో దొరికింది అనుకోండి, దెన్ అందుకుంటుంది, అది వేరే విషయం. సో కొన్ని ఫ్యాక్టర్స్ అయినా దానికి సపోర్ట్ చేస్తే, వి పర్సనలీ ఫీల్ మంచి ప్రోడక్ట్ అయితే తీసాం రా బాబు, దమ్ అవుతుంది దేంట్లో. ఎంత దమ్ ఉందనే చెప్పడం అయితే ఎవరికైనా జడ్జ్మెంట్ ఉండదు, బట్ మంచి సినిమా వచ్చిందనేది తెలుసు. డెఫినెట్లీ ఎవరు తిట్టడం అలాంటి అయితే చేయడం మంచిగా ఉందని అంటారు. నెక్స్ట్ కామాక్షి గారి డైరెక్షన్ లో సినిమా వస్తుంది. నేను తనకి టర్ అంటే ఇష్టం. ఫస్ట్ డాక్టర్, నన్ను యాక్టర్, రైటర్, డైరెక్టర్ అయితే కూడా నాకు తెలుసు. నన్ను తీసుకో, ఏమండి అంత మంచి ఆర్టిస్ట్ తీసుకోపోతా? నేను ఎప్పుడన్నా తీసుకోవాలి. ప్రొడ్యూసర్ మధ్య అక్కడ ఒక్కడే టర్ నుంచి డర్ అయింది. డర్ ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు, ప్లస్ రైటింగ్ తెలుసు. ఎట్లా అనిపిస్తుంది మీరు చూసినప్పుడు? కొన్ని సినిమాలు తీస్తున్నప్పుడు, మీ షార్ట్ పెట్టినప్పుడు, లేకపోతే కొన్ని సీన్స్ తెలుస్తున్నప్పుడు తెలిసిపోద్ది, ఇది పులిహోర లేకపోతే ఇది ఆడదాం అని తెలిసిపోద్ది మీకు ఆర్టిస్ట్ కాబట్టి. సీన్ చెప్పేటప్పుడు తెలిసిపోద్ది, ఫీలింగ్ ఉంటుంది, తెలిసిపోద్ది. అప్పుడు ఏం చేయలేం పరిస్థితి, కమిట్ అయ్యి ఉంటాం, డబ్బులు తీసుకుని ఉంటాం, చెప్పేటప్పుడు కూడా కమిట్ అనగా చేయవలసింది. అయితే ఒక్కోసారి అప్లికేషన్స్ ఉంటాయి, చేసేస్తాం, మధ్యలోంచి వెళ్ళాం, తెలిసిపోతాం. ఆన్సర్స్ పేపర్ మీద రాసేటప్పుడు అద్భుతంగా ఉంటుంది, చెప్పేటప్పుడు అద్భుతంగా ఉంటుంది, పిక్చరైజేషన్ వచ్చేటప్పటికి, ఎగ్జిబిషన్ వచ్చేటప్పటికి అంత కనపడదు. అది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రాజు గారికి వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లం ఉండదు. ఆయన అద్భుతమైన మేకర్, ఆయన క్వాలిటీ విషయంలో కానీ దేంట్లో కాంప్రమైజ్ కాడు, ఏ విషయం కాదు. బట్ ఈ సినిమా వచ్చేటప్పటికి ఆయన జానర్ కాదు అసలు, దీన్ని ఎలా హ్యాండిల్ చేశాడు ఆయన? అంటే ఆయన ఆన్ పేపర్ చూస్తున్నప్పుడు కూడా మీకు ఏమనిపించింది? ఆన్ పేపర్, ఆన్ లొకేషన్ జానర్ కాదు అని నేను చెప్పలేను కానీ, దేవి తీసారు కదా సార్, మర్చిపోతున్నారు. దేవి ఆయన ప్రొడ్యూసర్ సార్, అదే బట్ యు నో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో వి బ్లైండ్లీ ట్రస్టెడ్ హిస్ ఇన్స్టెంట్స్. ఆయన ఫస్టే చెప్పారు, నువ్వు వర్క్ చేసిన ఫిల్మ్స్ ఇప్పటి వరకు నువ్వు ఒక ఫార్మాట్ లో వర్క్ చేసి ఉంటుంటావు, ఆర్ ఒకలా ప్రిపేర్ అయ్యి ఉంటావు, ఇది నన్ను ట్రస్ట్ చేయమ్మా, బిలీవ్ మీ, ట్రస్ట్ మీ అని చెప్పిన తర్వాత ఇంకా నేను బ్లైండ్ గా ఐ జస్ట్ ట్రస్టెడ్ అండ్ ఐ వెంట్ విత్ ద ఫ్లో. ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇలా వర్క్ చేయడం ఒక ఎక్స్పీరియన్స్, అన్నీ ఒకటేలా ఉండాలని లేదు కదా. సో ఓకే ఫైన్, యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ మై డ్యూటీ టు మోల్డ్ అకార్డింగ్ టు మై క్రియేటర్స్. సో అది నేను నమ్మి వెళ్ళాను అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ ట్రస్టెడ్. తెలుస్తూ ఉంటుందా కామాక్షి గారు స్క్రిప్ట్ వినేటప్పుడు, ఎగ్జిబిషన్ టైంలో మీకు తెలిసిపోతూ ఉంటుందా? తెలుస్తుందండి, రాజుగారితో తెలియలేదండి.
నిజంగా. తెలిసి ఒప్పుకున్న సినిమాలు ఉంటాయి. నాకే తెలిసింది. ఆ? నేను చెప్తా మధ్య ఇది నాకు తెలియలేదు. కొన్ని సీన్స్ అద్భుతంగా ఉంటదమ్మా అసలు ఇది. విజిల్ మూమెంట్ లేకపోతే ఇది సీన్ ఇంపాక్ట్ చెప్పేవాళ్ళు. Hmm. నేను అలానే ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఎందుకు ఈయన ఇంత చెప్తున్నారు? ఏముంది నాకు మామూలుగానే అనిపిస్తుంది కదా అని అనుకునేదాన్ని. Hmm. తర్వాత ఆయన ఏం సీన్స్ అయితే చెప్పారు నేను మూవీ చూసినప్పుడు, నేను తెలియకుండా నేను ఏడుస్తున్నాను. నేను ఎందుకు నేను అనుకున్నా, అమ్మా ఈయనకి ఎంత విజన్ ఉంది, ఈయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే హీ కెన్ యాంటిసిపేట్ ఈ కుర్చీలో కూర్చున్నోడు ఏం ఫీల్ అవుతాడు ఈ సీన్ అప్పుడు. సో చూసారా మీరు సినిమా? యా వి ఆల్ వాచ్డ్ ఇట్. ఓకే. లైక్ డబ్బింగ్ చెప్పేటప్పుడు 10 సార్లు చూస్తాం. అంతా అయ్యాక సార్ అంతా అయ్యాక డబ్బింగ్ మీ వెర్షన్ వరకు మీరు చూస్తారు, దాని వరకు మనం జడ్జ్ చేయలేం. మనం ఫుల్ మూవీ చూస్తారు. చూసి ఏంటి పరిస్థితి? అందుకే కదా కాన్ఫిడెంట్ ఉన్నారా అంటే, కాన్ఫిడెంట్ ఉన్నాం, వి డిడ్ అ గుడ్ ఫిల్మ్ అనేది వచ్చింది అంటే అన్ని క్రాఫ్ట్స్ ఆల్ పుట్ టుగెదర్ మేము వాచ్ చేసాం కాబట్టి వీఆర్ లైక్ ఓకే దిస్ ఇస్ అ గుడ్ ఫిల్మ్. బట్ ద అదర్ ఫ్యాక్టర్స్ యాజ్ శ్రవణ్ సెడ్, రైట్ విండో, రైట్ పబ్లిసిటీ అండ్ ఆడియన్స్ కూడా Awareness. అవేర్నెస్ రావాలి ఈ మూవీ గురించి. వెళ్ళి చూసిన తర్వాత మాత్రం డెఫినెట్ గా డిసప్పాయింట్ అవ్వదు. ఓకే. సో మీరు ఏం చెప్తారు సినిమా గురించి? 14th రాబోతుంది సినిమా, ఎగరగా వెయిట్ చేస్తున్నారు. టీజర్ అయితే బాగుంది, 3వ తారీఖు ఏమో ట్రైలర్ కూడా ట్రైలర్ వస్తుంది. వస్తుంది. అది డిసైడ్ చేస్తుంది థియేటర్కి వెళ్ళాలా అవును. ఓటీటీకి వెళ్ళాలని. అవును. ఆవిడేమో చూసేసాం, బ్లాక్ బస్టర్ ఈసారి కొట్టేస్తున్నాం అని చెప్పేసింది ఆవిడ. నేను బ్యాలెన్స్ చేస్తాను, నేను అలా ఎక్కువ చెప్పను. అరే But నేను ఒక- కూడా ఏమి ఎక్కువ చెప్పా. తెలుసు, చెప్పాను. ఓకే. నమ్మకం అయితే ఉంది సార్. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక గుడ్ ఫీలింగ్, ఒక పాజిటివ్ ఫీలింగ్, ఒక ఆప్టిమిజం అయితే ఉంది. తెలిసేంత తెలుసు. మళ్ళా మొత్తం ఇట్లా గోడలేం బద్దలు అయిపోతాయని అయితే నేను అనను ఏ విషయంలోనైనా. ఓకే. తెలియదు మనకి, ఎందుకంటే మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆడియన్స్ కి వేరే అనిపించచ్చు, మనకు తెలియదు అది. Hmm. బట్ సమ్వేర్ ఒక మంచి ఫిల్మ్, Hmm. బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎ టెక్నికలీ సౌండ్ ఫిల్మ్ అండ్ డ్రామా పండింది. వాట్ ఎవర్ జానర్స్ నేను అన్నట్టు డివైన్, థ్రిల్లర్, కమ్ హారర్, కమ్ వాట్ ఎవర్, అవన్నీ ఆ ఎలిమెంట్స్ అనేవి కరెక్ట్ గా వచ్చాయి. క్లైమాక్స్ మేము అనుకున్నట్టు ఒక ఎక్స్పెరిమెంటేటివ్ క్లైమాక్స్ అని అంటాం, మాకు తెలుసు, మేము విన్నప్పుడు నేను చెప్పినప్పుడైనా అది కూడా ఒక కొత్తగా అనిపించచ్చు అనే ఒక హోప్ ఉంది. ఇది ప్రస్తుతానికి సో ఒక ఆప్టిమిజం ఉంది సార్. ఆప్టిమిస్టిక్ గా అయితే Okay. ఉన్నాం. ఉన్నామండి. సో నేను అదైతే అంతవరకు అయితే డెఫినెట్ గా చెప్పగలను. తెగానే కొట్టేసాం, బ్లాక్ బస్టర్ నేను చింపేసాం. మంచి సినిమా చేస్తే ఆ కాన్ఫిడెన్స్ ఉన్నాయి. సో వీఆర్ హ్యాపీ, క్రియేటివ్లీ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గుడ్ మూవీ. Hmm. సో అగదా అన్న ఫిలిం కానీ, క్యారెక్టర్ కానీ, తర్వాత మీడియా కానీ ఆర్ ఆడియన్స్ కానీ దాన్ని రిసీవ్ చేసుకొని, ఆ క్యారెక్టర్స్ రిసీవ్ చేసుకునే విధానం మా కెరియర్స్ లో డెఫినెట్ గా టర్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్. అగదా సౌండింగ్ బాగుంది. Yeah. సౌండింగ్ టైటిల్ కొంచెం టైటిల్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే అగదా అనేది ఎక్కువ డిఫరెంట్ word లా కొత్త ఉంది. వర్డ్ లాగా ఉంది. నడవడానికి కొత్త సౌండింగ్ బాగుంది, కొన్ని సౌండ్ తోనే వెళ్తారు. వరల్డ్ లో ఒక వెయిట్ ఉంది. వరల్డ్ లో వెయిట్ ఉంటుంది పలికేటప్పుడు. సో ఆల్ ద బెస్ట్ సార్. సినిమా Thank you, అయితే నాకు తెలిసి టీజరే రేపు 3వ తారీఖు మీ ట్రైలర్ చెప్పేస్తుంది సినిమాకి వెళ్ళాలా ఓటీటీకి వెళ్ళాలా అనేది. నాకు తెలిసి ఓటీటీకి వెళ్ళరు, ఎందుకంటే ఓటీలో చూస్తే ఇంత ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీనే. అది ట్రైలర్లో చెప్తుంది, మీ మేకింగ్ ఉన్నాయి, మీ కష్టం తెలుస్తుంది, రాజు గారి కష్టం తెలుస్తుంది. ఆ వయసులో కూడా పరిగెత్తుకుంటూ ఆయన నిజంగా కష్టం తెలుస్తుంది. సో వాళ్ళ కష్టాన్ని గురించి కూడా, మీ పెర్ఫార్మెన్స్ గురించి అయినా సరే సినిమా అయితే పక్కా ఫిబ్రవరి 14th అయితే థియేటర్కి అందరూ వస్తారు. మళ్ళీ అది లాంగ్ వీకెండ్ 14, 15, 16. Oh. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆగస్ట్ లో పెద్ద సినిమాలు నాకు తెలిసి లేవు. మాదే పెద్ద సినిమా, అర్థమవుతుందా మీకు? సో ఆప్షన్ లేదు మీ దగ్గర. సో ఏమాత్రం వీలున్నా ఆగస్ట్ 14th మీరైతే చూడండి, టీజర్ చూడండి, ట్రైలర్ చూడండి. చూసిన తర్వాత నచ్చితేనే వెళ్ళండి, ఎందుకంటే ఆ టీజర్ ట్రైలర్ అంత ఇంపాక్ట్ చేపిస్తుంది, కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీ పెట్టిన డబ్బులకి మీ టైం అయితే వేస్ట్ చేయరని ఇద్దరు చెప్తున్నారు. ఈసారి కొట్టేస్తారు నాకు తెలిసి. నాకు తెలిసి మైండ్ సెట్ ప్రకారం స్టేట్మెంట్లు మంచి చిన్న సినిమాలు తీసిన వాళ్ళు పెద్ద పెద్ద కథలు చెప్తూ ఉంటారు సార్. మంచి సినిమా చేసినప్పుడు ఆ మాత్రం చెప్పాలి, టెక్నికల్ గా చెప్పినప్పుడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.